పెద్ద మార్కెట్ కదా తీసుకో లోడ్ చేయి ఈ సైడ్కి లోడ్ చేయి అన్న కొంచెం సారీ భయ్యా మా సైడ్ షూట్ చేయండి దింపే వద్దు దింపే ఎనికిరా అశోక్ వెనకరా అశోక్ అన్నీ నేరేసి అది పెట్టరా చూసారు వాళ్ళ దగ్గర పోవాలి కొట్టి కాక ఎంత దగ్గర అండి తలకాయలు తీసుకోరా నాయన ఫస్ట్ వెరీ గుడ్ ఇల్లు రాకుండా అప్పుడు ఇది మంద కాదు వచ్చిన బండి బాబు Please go back, my brother. Please go back. Open the report and put on dollars. ఆమ్నేషన్ రెడీ చేసుకోనా కంట్రోల్ కాదు ఆమ్నేషన్ రెడీ చేసుకో పెట్టుకో కానీ आदि अट्ला రెండు కాళ్ళ మధ్యలో ఇది ఇది వీడు అక్కడ రెచ్చగొట్టి ఇక్కడ వస్తున్నాడు వీడు తీసుకోండి మనం
బాధ్యత కాదు. పంపిస్తారు వాళ్ళని పంపించిరండి ఇక్కడికి. పంపించిరా నువ్వు ఎవరన్నా కాడ పంపించిరా ఇక్కడికి. వాడు పంపించిరా పోయి మీరు పోయిన తర్వాత రాలేసినారు అంటే ఎలా పంపిస్తారు మీరు రాలేపిస్తారు ఎవరికి తెలుసా అండి? వాడికి పోయి ఏం చెప్పుకుంటున్నావు మాకు తెలుస్తలేదు. ఏం చెప్పొద్దు అని పంపించేస్తారు వాళ్ళని పంపించేస్తారు. వెళ్ళిపోమంటారు దయచేసి ఫైరింగ్ చేస్తారు. పంపించేస్తారు కాలు పట్టుకొని పంపించేస్తారు పిల్లలందరూ. సార్ దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ సార్ ఫైరింగ్ మొదలు చేయగలిగితే దండం పెడతారు. దయచేసి ఇక్కడ జరిగిన ఫైరింగ్ ఇప్పుడు అక్కడ కూడా ఫైరింగ్ జరిగింది. బాబు వెళ్ళిండు, ఇంజూర్డ్ అయ్యాడు. అది ఇంజూర్డ్ ఆఫ్ ఇక్కడ బుల్లెట్ తగిలింది మన స్టూడెంట్స్కి ఎంబీఎస్ స్టూడెంట్. సో ఆయన సీరియస్ పొజిషన్ ఉన్నాడు. ఇప్పుడు సేమ్ పొజిషన్ ఇక్కడ జరుగుతుంది. దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్స్కి ఫైరింగ్ చేయకండి, పిల్లలకి ఇంజూర్ చేయకండి. టీఆర్ గ్యాప్స్ అనవసరంగా ఫైర్ చేసిన అక్కడ కూడా ఇదే పొజిషన్ ఇక్కడ అరబుల్ ఉంది. అది ఎందుకు దయచేసి ఫైరింగ్ మాపని ఇప్పుడు డిసిపి రిక్వెస్ట్ చేసిన. అదర్ ఏం చెప్పాలా నేను ఐడెంటిఫై చేయాలన్నయ్య ఎవరు బాధపడుకుంటుంది చెప్పకపోతే పరిస్థితి చేయదాటిపోక ఆ తర్వాత వీళ్ళు ఏం చేయలేరు. క్యాంపస్ అంతా ఎంత ఇష్యూ అవుతుంది తెలుసా సిటీలో మీకు తెలిసి ఉంటుంది, మీకు మీడియా మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు అక్కడ నెక్లెస్ కూడా సేమ్ పొజిషన్ ఇంతకంటే ఎక్కువ ఫైరింగ్ అవుతుంది అక్కడ. అది లొకేషన్ ఏదైతే లొకేషన్ అలర్ట్ చేశారో అవసరం ఇదంతా. ఏం చేస్తే ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిపోతుందో తెలుస్తలేదు మీకు. అక్కడ సిటీలో వచ్చి రమ్మని చూడమని చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి డ్యూటీ చేస్తారు, ఎంత ఏం చేస్తారో అర్థం కాదు. ఎవరు ఆర్డర్స్ చేస్తారో మనకు వాళ్ళు తెలియదు కానీ బట్ క్లియర్ సీరియస్ మ్యాటర్. పోలీస్ డిపార్ట్మెంట్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. హైట్ ఎక్కువ వచ్చే దగ్గర బాగానే కొడుతున్నారు. ఇప్పటికే బాష్పాయి గోళాలు కావచ్చు రబ్బర్ అంటే క్రాంతి మనం చూసినట్టయితే ఎన్సీసీ గేటుకు 100 అడుగుల యువతలకి వచ్చి పోలీసులు ఇక్కడ ఫైరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం చేయకుండా అంటే గతంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి విదేశాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో ఇక్కడ మొత్తం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పోలీసులు తమ యొక్క బలగాలను మోహరించి గేట్ అవతల
జై తెలంగాణ, జై తెలంగాణ. आगे से नहीं बोल सकते आप लोग. మన ఎమ్మెల్యేలు నేను అని చెప్పాం. 5 మంది పోయినరు, ఇంకా పోవడం సిద్ధమవుతున్నారు. మరి చూపది గారు ఒక నిమిషం మాట్లాడి అక్కడికి పోతారంట. అందరూ కూడా అన్న మీ బాధ్యత ఒక్క దెబ్బ పడకుండా ఉండే బాధ్యత ఈ పైన మీరు కళలు ఉండాల్సిందిగా తెలియజేస్తూ 1 నిమిషాలు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఇంకా గతంలో మాట్లాడాలండి, సోమవారం గారు మాట్లాడండి, జగన్ గారు, విక్టర్ గారు, దయాకర్ గారు లాఠీ చార్జ్ చేసి 6 చోట్ల మొత్తం తొలగించుకుని రావాల్సిన పరిస్థితి. సోనియమ్మ ఓ ఢిల్లీలున్న బొమ్మ తెలంగాణ ముచ్చటమ్మ నువ్వేమి చేసివమ్మో జరయప్ప రాజమ్మ. సోనియమ్మ ఓ తల్లి సోనియమ్మ ఓ ఢిల్లీలున్న బొమ్మ తెలంగాణ ముచ్చటమ్మ 5 ఏళ్ళకొక్కసారి తెలంగాణకొస్తావమ్మా, నా కోటు వేసిరంటే తెలంగాణ ఇస్తానంటే కొట్టుకుద్దినారు తెలంగాణ ప్రజలు నీకు. జై గుర్తుకు ఓటేస్తేనే అమ్మా సోనియమ్మ మనిషి చూపెడితే. జై గుర్తుకు ఓటేస్తేనే మనిషిని చూపెడితే. రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షసి అయినాది, ఇందిరమ్మ రాజ్యం అంటూ రైతు ఉచిత కరెంట్ అంటూ నమ్మిచ్చి గొంతు కోసి గిలిచ్చి నవ్వుతుంది. నమ్మిచ్చి గొంతు కోసి గిలిచ్చి నమ్మి ఓటు వేసినందుకే మమ్ము నదిలో ముంచి వేసిరే. అరే వెనక ముందు చూసుడేంది రాజన ఓ రాజన, ఎత్తుర తెలంగాణ జంట రాజన ఓ రాజన. వెనక ముందు చూసుడేంది రాజన అరే పుడితవకటి సత్య 2 రాజన ఓ రాజన, ఎత్తుర తెలంగాణ జంట రాజన ఓ రాజన. రాజనవో రాజనవో తెలంగాణ రాజనవో యూనివర్సిటీ రాజన. చల్ ఇక బర్దా చేసుడు కుదరదు రాజనవో రాజన, నువ్వు భర్త వట్టి దంచ రాజ రాజనవో రాజన. వెనక ముందు సాత 2 రాజనవో రాజన, ఎత్తుల తెలంగాణ జంట రాజనవో రాజన. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ వీరులకు. ప్రభుత్వం దయచేసి సహకరించి తెలంగాణ మార్చి అనుమతించింది కాబట్టి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేసిన అందరూ రిలీజ్ చేసి శాంతియుతంగా మేము పోతాం కాబట్టి మా ర్యాలీని అనుమతించవలసిందిగా కోరుతున్నాం. వల్ల ర్యాలీకి అనుమతించకుండా కవ్వింపు చర్యలకు పాల్పడితే జరగబోయే పరిస్థితులు పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. సోనియా గాంధీ కాంగ్రెస్ మంత్రులు ఇప్పటికే చాలా మంది గాయాలైన హాస్పిటల్లో చూపించి తెలంగాణ మార్చి చేయడంలో తెలంగాణ మంత్రులు కాంగ్రెస్ వాళ్ళు అంతా కలిసి అన్ని పార్టీల తెలంగాణ మార్చిని విజయవంతం చేయాలి. లేకపోతే జరగబోయే పరిమాణాలకు మేము బాధ్యత వహించాం. సోనియా గాంధీ తెలంగాణ మంత్రులు పూర్తి బాధ్యత వహించాలి. ఇంటి దొంగలే మీరు తెలంగాణ మంత్రులాగా ఖబర్దార్. ఈ రోజు జరిగే తెలంగాణ మార్చిలో ఎలాంటి పూర్తి బాధ్యత తెలంగాణ మంత్రులు వహించాలి. జై తెలంగాణ.
తిరుగుబాటుదారులు ఈ సోనియా గాంధీ ప్రభుత్వం అడ్డుకుంటుంది కాబట్టి పర్మిషన్ అనేది ఒక పూటకం ఆ పూటకాన్ని తెలంగాణ ఖచ్చితంగా విజయవంతం చేస్తుంది. టీజేఏసీ ఏదైతే పిలుపునిచ్చిందో తెలంగాణ మార్చు శాంతియుతంగా నిర్వహిస్తామని ఏదైతే పిలుపునిచ్చిందో ఇక్కడ ఓయూలో మాత్రం విభిన్నంగా ఇక్కడ పరిస్థితి మాత్రం తీవ్ర ఉద్రిక్తగా నెలకొంది. ఇక్కడ ఓయూ మొత్తం ఒక రణరంగాన్ని తలపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే భారీ బలగాలు ఇప్పుడు కేంద్రం నుంచి సిపిఆర్ఎఫ్ కానీ ఇతరతర బలగాలు మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ దించడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూస్తున్నట్టయితే తీవ్ర రణరంగాన్ని ఇక్కడ తలపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం విద్యార్థులు కూడా ఎన్సీసీ గేట్ వైపు ర్యాలీగా బయలుదేరినటువంటి ఈ విద్యార్థులందరినీ కూడా ఇక్కడ కేంద్రం బలగాలు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు పోలీసులు అనుమతి ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా వారిపై కాల్పులు చేయడం, బాష్పవాయు ప్రయోగాలను ప్రయోగించడం, లాఠీ చార్జ్ చేయడంతో విద్యార్థులు కూడా కోపోద్రిక్తులైనటువంటి విద్యార్థులు వాళ్ళపై రాళ్లను విసరడం జరుగుతూ ఉంది. ఇక్కడ మొత్తంగా ఇక్కడ పరిస్థితి చూస్తున్నట్టయితే ఒక ఏదైతే ఈ శాంతియుతంగా నిర్వహిస్తామని మార్చ్ చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పటిలాగా ఇక్కడ ప్రతిసారిలాగా ఈసారి కూడా ఇక్కడ రణరంగాన్ని తలపిస్తోంది. ఇక్కడ చూస్తున్నట్లయితే భారీగా ఈరోజు బాష్పవాయు గోళాలు కావచ్చు, ఇక్కడ చూస్తున్నట్టయితే ఫైర్ ఇంజన్లు ఎక్కువ మంది విద్యార్థులు ఒకేసారి ఇప్పుడు ముంగడికి వస్తే వారిని నిలువరించడానికి ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నట్టు మనకి ఇక్కడ విజువల్స్ తో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా దారి తప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు మాత్రం మేము సాగర తీరాన్ని చేరుతాం, తెలంగాణ కవాతుం చేస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. విద్యార్థులు ప్రాణాలైనా ఒడ్డుతామని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా మన విద్యార్థి నాయకులతో మాట్లాడినప్పుడు తెలుస్తూ ఉంది. శ్రీనివాస్ గౌడ్ గారికి, విఠల్ గారికి తెలంగాణ గడ్డ మీద 100 సంఘాలుగా ఉన్నటువంటి అడ్వకేట్లు చేసి, డాక్టర్లు చేసి, గెజిటెడ్ ఆఫీసర్లు చేసి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేసి, మహిళా చేసి, ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఇవాళ తెలంగాణ జేఏసీలో భాగస్వాములు ఉన్నారు. మా సహచర శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కళాకారులకు అందరికీ పోలీసులు ప్రభుత్వం
ఎన్ని నిర్బంధాలు పెట్టినా నీ ఆటలు సాగు కొడుక అని చెప్పి ఇవాళ లక్షలాదిగా తరలి వచ్చి తెలంగాణ చైతన్యాన్ని ఆవిష్కరించినటువంటి తెలంగాణ యువ కిషోరులకి, తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ ఆడబిడ్డలకి తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన తెలంగాణ ఉద్యమాన్ని అందరూ తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా ఇవాళ ఒక స్పష్టమైన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్ణయించుకోవడం కోసం వచ్చిన మనం ఏ కేంద్ర ప్రభుత్వం అయితే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాటలతో జోబుచులాడుతా ఉందో, ఇక ఇస్తాం అగ ఇస్తామని చెప్పి ఇవాళ వంచే ప్రయత్నం చేస్తా ఉందో, ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చెంప చెల్లుమనిపించి ఇవాళ ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వమా, ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వమా, ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే జరగబోయే పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరించడం కోసం మాత్రమే ఈ సాగర్ మార్చికి మనం తరలి వచ్చిన విషయం మర్చిపోవద్దు. మిత్రులారా, ఇవాళ మన ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు, అనేక మంది బిడ్డలు చిన్న పిల్లలతో తల్లి వచ్చిన ఇక్కడికి, చిన్న పిల్లలతో తల్లి వచ్చిన ఇక్కడికి, కుటుంబాలతో సహా తల్లి వచ్చిన ఇక్కడికి. అంతేకాదు ఇవాళ గౌరవంగా ఉన్నట్టు సీనియర్స్ అక్కడ ఇక్కడ రాలేసే ప్రయత్నం చేస్తే ఆపే ప్రయత్నం చేయించండి, దాన్ని నిర్వహించే ప్రయత్నం చేయమని చెప్పి మీ అందరికి కోరుతున్నా. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, పెద్ద మనుషులు ఉన్నారు, మీరు అర్థం చేసుకోమని చెప్పి మరొకసారి కోరుతూ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది వాళ్ళంతా కూడా ఖాళీ చేసి బాధ్యత కలిగిన నాయకులని మాట్లాడే అవకాశం కల్పించవలసిందిగా మీ అందరికి మరొకసారి చేతులెత్తి దండం పెట్టి జై తెలంగాణ. ఆంక్షలు విధించి బైండ్ ఓవర్లు చేసి కేసులు పెట్టి అన్ని ఇబ్బందులు పెట్టినా లక్షలాది మంది జనం పాల్గొన్నారంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట కానీ ఒప్పుకోనుంటే ఇవాళ హైదరాబాద్ నగరం పట్టుండేది కాదు అని నేను మీకు సభాముఖంగా చేస్తున్నా. కానీ ఈ మంత్రులైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా మాట ఇచ్చి వెనుక పోవడం ఎత్తుదో ఇది భారతదేశ చరిత్రలో ఇది మొదటిసారి అని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనవి చేస్తా ఉన్నాను. అయినా ఇన్ని ఇబ్బందులు పడి ఇన్ని ఉద్యమాల కోసం మీరు వచ్చారు. కానీ మన కోరిక ఒకటి 850 మంది చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ శాంతి కలగాలంటే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెడితే తప్ప వేరే మార్గం లేదు అని మేము మనవి చేస్తున్నాం. కాబట్టి మనం దానికోసం కూడా పోరాటం చేస్తున్నాం. ఎవరినో విధ్వంసం చేయాలి, ఎవరినో ఏ రకమైనటువంటి ఒక హింస చేయాలి, ప్రజాస్వామ్యంలో చేయడానికి ఎన్ని లక్షల మంది కలిసి సమావేశం కావడమే ఇది మన యొక్క చరిత్రలో ఇది తప్పకుండా ఒక మైలురాయిగా గీటురాయిగా ఉంటుందని నేను మీకు సభాముఖంగా మనవి చేస్తూ మరి అన్ని పార్టీలు ముఖ్యంగా సిపిఎంఎల్ డెమోక్రసీ లేక టిఆర్ఎస్ పార్టీ మరి అదేవిధంగా సిపిఐ పార్టీ అలాంటి పార్టీలు ఏవైతే టిఆర్ఎస్ పార్టీ అలాంటి పార్టీలు ఏవైతే ఉన్నారో అదేవిధంగా మిగతా పార్టీలు కూడా స్పష్టమైన విధానం లేకపోతే వాళ్ళకు రాబోయే రోజుల్లో సమాధి కట్టబడుతుందని నేను మీకు సభాముఖంగా తప్పకుండానే మనవి చేస్తా ఉన్నాను. ప్రజలు చాలా సైలెంట్ గా ఉన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ప్రధానంగా ఉంది. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడ దెబ్బ తాకలేదు. తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ ఒకసారి కనబడితే ఎవరు కూడా తెలంగాణ ముందు అగ్ని గుండంగా ఆవుతలైపోతారు తప్ప ఎవరు కూడా మిగిలవని నేను మీకు సభాముఖంగా హృదయపూర్వకంగా మనవి చేస్తూ శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మనము కోదండరామ్ గారు ఇచ్చేటువంటి పిలుపు మేరకు మనందరం కూడా అదే కార్యక్రమాన్ని తప్పకుండా మనం ఆలోచిద్దామని